హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోస్లో మనము బుక్ కీపింగ్ గురించి తెలుసుకున్నాం, అకౌంటింగ్ గురించి తెలుసుకున్నాం. బుక్ కీపింగ్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అలాగే అకౌంటింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఆ తర్వాత బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ యొక్క అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ తెలుసుకున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అకౌంటింగ్ టర్మ్స్. అంటే ఏంటి? ఫస్ట్ బిజినెస్ సైకిల్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అకౌంటింగ్ సైకిల్ లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి తెలుసుకున్నాం, కానీ దీని గురించి ఇంకా డీటెయిల్గా ఇన్డెప్త్గా తెలుసుకున్నాం ఈ రోజు క్లాస్. అకౌంటింగ్ సైకిల్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇది అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అయింది? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నుంచి అకౌంటింగ్ సైకిల్ స్టార్ట్ అయింది. తర్వాత జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనము బుక్ కీపింగ్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్తున్నాం? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడమే బుక్ కీపింగ్ అని చెప్తాము. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయడం. అసలు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అసలు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ మనీ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ అకౌంట్స్ ఈస్ కాల్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే దాని మీనింగ్ ఏంటన్నమాట? బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే మనీ ట్రాన్స్ఫర్ అని ఉండాలి, గూడ్స్ అన్న ట్రాన్స్ఫర్ అవ్వాలి, సర్వీసెస్ అన్న ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ఎక్స్చేంజ్. మనము గూడ్స్ కొన్నాం, మనీ ఇస్తాం, మనీ ఇచ్చి గూడ్స్ కొన్నాం, అదొక ట్రాన్సాక్షన్. అలాగే మనం గూడ్స్ అమ్మాం, ప్రొడక్ట్స్ అమ్మాం, అమ్మి మనీ తీసుకుంటాం, అదొక ట్రాన్సాక్షన్. అంటే ఏంటి? దీంట్లో గూడ్స్, సర్వీసెస్ గురించి మీకు తెలుసు కదా. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంటాయి, ఆ తర్వాత హెల్త్ సర్వీసెస్. వీటన్నిటిని కూడా మనం డబ్బులు పెట్టుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళామంటే డబ్బులు పే చేస్తేనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే చదువుకోవాలంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ డబ్బులు కడితేనే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్, ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ ఎట్సెట్రా వాటిని సర్వీసెస్ అంటారు. అలాగే any transfer of goods or services or money between two persons or two accounts, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదన్నా ఒక గూడ్స్కి సంబంధించి కానీ సర్వీసెస్కి సంబంధించి కానీ ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే, దాన్ని ఏదైనా ఒక వ్యవహారం జరిగిందంటే దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. అర్థమైంది కదా? అంటే ఏంటి? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ట్రాన్సాక్షన్స్ దట్ రిఫర్ ఎనీ బిజినెస్ రిజల్టింగ్ దట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ది ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏమవుతాయి అనమాట? ఇప్పుడు నేను చెప్పిన ట్రాన్సాక్షన్ మీనింగ్ చెప్పాను కదా. Any transfer of goods or service or money between two persons or two accounts are called transaction. ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఈ ట్రాన్సాక్షన్ తీసుకెళ్ళి ఒక జర్నల్ ఎంట్రీ వేస్తే ఏమవుతుందన్నమాట? ఈ ట్రాన్సాక్షన్ తీసుకెళ్ళి ఒక జర్నల్ ఎంట్రీ వేస్తాం, అది లెడ్జర్లో పోస్ట్ అవుతుంది. లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అంటే ఏంటి? ఎనీ ట్రాన్సాక్షన్ దట్ డైరెక్ట్లీ అఫెక్ట్ ది ఫైనాన్షియల్ స్టేటస్ or financial statements of the
కంపెనీ. ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అఫెక్ట్ అవుతాయి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ ఏంటి? మనము పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ ఆఫ్ ట్రాన్సాక్షనే కదా, సేల్ ఆఫ్ ట్రాన్సాక్షనే కదా. పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ ఆఫ్ ఏం కొంటాం? మెటీరియల్స్ కొంటాం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కొంటాం. తర్వాత ఇంకేం కొంటాం? మూవబుల్ ప్రాపర్టీస్ కొంటాం. మూవబుల్ ప్రాపర్టీస్ with cash or credit. Purchase of materials, fixed assets, mobile properties with cash or credit from a supplier. అదే మనం పర్చేజ్ చేసినప్పుడు మెటీరియల్స్ కొంటాం, ఫిక్స్డ్ అసెట్స్ కొంటాం, మొబైల్ ప్రాపర్టీ కొంటాం. ఏదైనా ఒక సప్లయర్ నుంచి కొన్నప్పుడు క్యాష్లో కానీ, క్యాష్ ఆర్ క్రెడిట్ అనేది తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. క్యాష్ ఆర్ క్రెడిట్ అంటే క్యాష్ అంటే డబ్బులు ఇస్తున్నాం, క్రెడిట్ అంటే అరువు మీద కొన్నాం. ఒక పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ పర్చేజ్, మెటీరియల్స్ పర్చేజ్ చేసి ఫిక్స్డ్ అసెట్స్, మొబైల్ ప్రాపర్టీస్ ఒక సప్లయర్ దగ్గర నుంచి కొన్నాం. ఇది ఒక ట్రాన్సాక్షన్. రెండో ట్రాన్సాక్షన్ ఏంటి? పేమెంట్ మేడ్ or pay off to the supplier. Supplier by receiving an invoice. అంటే మనం గూడ్స్ కొన్నాం, ఈ మెటీరియల్స్, ఫిక్స్డ్ అసెట్స్, మొబైల్ ప్రాపర్టీస్ అన్ని కొన్నాం సప్లయర్ దగ్గర నుంచి. కొన్న తర్వాత వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. రెండో ట్రాన్సాక్షన్ అన్నమాట. సెకండ్ ట్రాన్సాక్షన్ పేమెంట్ మేడ్ టు ది సప్లయర్ బై రిసీవింగ్ ఇన్వాయిస్. మనం ఎప్పుడైతే పర్చేజ్ చేసామో సప్లయర్ దగ్గర నుంచి వాడు ఇన్వాయిస్ ఇస్తాడు. ఆ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత వాడికి మనం పేమెంట్ చేయాలి. అది సెకండ్ ట్రాన్సాక్షన్, పేమెంట్ ట్రాన్సాక్షన్. తర్వాత థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి? సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. క్యాష్ ఆర్ క్రెడిట్ ఇది కస్టమర్. అంటే పర్చేజెస్ అంటే బయట వ్యక్తుల దగ్గర నుంచి మనం కొంటాం. సేల్ అంటే ఏంటి? బయట వ్యక్తులకు మనం అమ్ముతాం. అమ్మినప్పుడు ఇదే అంతే, క్యాష్ కైనా సేల్ చేయొచ్చు, క్రెడిట్ మన కస్టమర్ని కూడా మనము క్రెడిట్ మీద అమ్ముతాం. అది థర్డ్ ట్రాన్సాక్షన్, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ క్యాష్ ఆర్ క్రెడిట్ టు ది కస్టమర్. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఏంటి? వెరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఏంటి? రిసీట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ది customer by sending an invoice. అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తాయి. మనం గూడ్స్ సేల్ చేస్తాం కాబట్టి డబ్బులు వస్తాయి. డబ్బులు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇన్వాయిస్ ఇవ్వాలి. మనం పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ మనకి ఇన్వాయిస్ ఇచ్చినట్టే మనం సేల్ చేసినప్పుడు కస్టమర్ కూడా మనం ఇన్వాయిస్ ఇవ్వాలి. ఇన్వాయిస్ ఇచ్చిన వెంటనే సప్లయర్ కస్టమర్ కూడా మనకి పేమెంట్ ఇస్తారు. రిసీట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది కస్టమర్ బై సెండింగ్ ఎన్ ఇన్వాయిస్, సేల్ ఇన్వాయిస్. ఇది ఫోర్త్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ 5. Borrow money from the creditor. క్రెడిటర్స్ దగ్గర నుంచి మనము అప్పు చేసినప్పుడు, అప్పు తెచ్చినప్పుడు, ఇది ఒక ట్రాన్సాక్షన్.
మళ్ళీ ఈ అప్పుని ఏం చేయాలి, మనం రీపే చేయాలి. నెక్స్ట్ వన్, రీపే ది లోన్ టు ది క్రెడిటార్. ఇది మనీ ట్రాన్సాక్షన్, కంప్లీట్లీ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. బారో చేయడం అంటే మనీని బారో చేస్తాం, రీపే చేయడం అంటే మనీనే రీపేమెంట్ చేస్తాం. ది లాస్ట్ 5-6 is money related transactions. First 4 goods or services related transactions. These are the examples of business transactions. Business transactions ఇవి examples. Please note it down. Next one ఏంటి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకేనా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్. అంటే బయ్యింగ్ సెల్లింగ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కేటగరైజ్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది కేటగరైజ్ చేశారు అన్నమాట. ఏ విధంగా, ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్, సెకండ్ వన్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్, థర్డ్ వన్ cash transactions, fourth one non-cash transactions, and fifth one credit transactions. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని చెప్పుకున్నాం కదా, అవి ఎందులోకి వస్తాయి, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ లోకి వస్తాయి. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons are called business transactions, are also called external transactions. అంటే ఇందులో ట్రేడింగ్ జరుగుతుంది అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ 2 persons or 2 organizations. One is buying and another one is selling. Is called as external transaction. అంటే దాకా చెప్పుకున్నాను, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, కంపెనీ బయట వ్యక్తులతో చేసే ట్రాన్సాక్షన్స్ ని ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్. కంపెనీ ఏం చేస్తుంది, బయట వ్యక్తులు, బయట సప్లయర్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది, కస్టమర్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది, బ్యాంకర్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది, డిఫరెంట్ పీపుల్ తో ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఇది ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్. మరి ఇంటర్నల్, వాట్ ఈస్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్? ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అంటే విదిన్ ది కంపెనీ. ఏంటి ఆ ట్రాన్సాక్షన్స్, ఏంటి విదిన్ ది కంపెనీ చేసే ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఇది బయట వ్యక్తులతో సంబంధం ఉండదు. మన ఎంప్లాయీస్ ఉన్నారు, మన ఎంప్లాయీస్ శాలరీ ఇస్తాం, అది ఇంటర్నల్, నాట్ రిలేటెడ్ టు సప్లయర్స్, క్రెడిటర్స్, బారోవర్స్, ఆల్ దీస్ పీపుల్. This is only related to employees within the company. Computing the salaries of employees is a internal transaction. అలాగే ascertainment of depreciation of a certain asset, depreciation క్యాలిక్యులేట్ చేస్తాం. అసెట్స్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎవరికి పే చేయం, ఎవరి నుంచి మనకు రావాలి. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్. ఎక్స్టర్నల్ చెప్పుకున్నాం, ఇంటర్నల్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ నాన్ క్యాష్, వాట్ ఈస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఎక్కడ వస్తుంది మనకి, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ చేస్తాము, చేసినప్పుడు క్యాష్ కమ్మేమా, క్రెడిట్ కమ్మేమా. ఇందాక చెప్పుకున్నాం కదా క్యాష్ ఆర్ క్రెడిట్ అని. క్యాష్ అంటే ఏంటి, ఎనీ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎనీ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ విత్ క్యాష్ ఆర్ క్రెడిట్. క్యాష్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? క్యాష్ అంటే మనీ, మానిటరీ ట్రాన్సాక్షన్ చెప్పుకున్నాం కదా. క్యాష్ ఇన్క్లూడ్స్, ఇప్పుడు ఇందులో క్యాష్ అంటే క్యాష్ ఇన్క్లూడ్స్, క్యాష్
బ్యాంక్ చెక్స్ అంటే ఏంటి? వెంటనే పేమెంట్ ఇచ్చాడు. పేమెంట్ ఏ రూపంలోనే ఉండొచ్చు. పేమెంట్ ఏ రూపంలోనే ఉండొచ్చు. గూడ్స్ కొన్న వెంటనే పేమెంట్ చేసామంటే అది క్యాష్ అయినా అవ్వచ్చు, బ్యాంక్ అయినా అవ్వచ్చు, డెబిట్ కార్డ్ అయినా అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అయినా అవ్వచ్చు, చెక్ పేమెంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ కొన్న వెంటనే పేమెంట్ ఇచ్చేసాం. పేమెంట్ అనేది డిఫరెంట్ 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 మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. ఏ ఏ పేమెంట్ ఏ మోడ్లో ఇచ్చినా అది క్యాష్ ట్రాన్సాక్షన్. పేమెంట్ మోడ్స్ ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్, దేర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ పేమెంట్ మోడ్స్. ఎనీ మోడ్ ఆఫ్ పేమెంట్ immediately after receiving the goods is called cash transaction. Okay, next, credit transaction. Credit transaction అంటే ఏంటి? గూడ్స్ కొంటాం, లేదంటే అమ్ముతాం, లేదంటే సర్వీసెస్ కొంటాం, అమ్ముతాం, కానీ డబ్బులు వెంటనే ఇవ్వను. ఎందుకు? సప్లయర్కి కంపెనీ there are some predetermined payment terms or credit terms for every supplier, predetermined by the company. క్రెడిట్ టర్మ్స్ని లేదా పేమెంట్ టర్మ్స్ని ముందుగానే డిసైడ్ చేస్తుంది కంపెనీ. మనకి రకరకాల సప్లయర్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరికి వెంటనే డబ్బులు ఇచ్చేయాలి, లేదంటే 30 రోజుల తర్వాత ఎవరికి ఇవ్వచ్చు, 60 రోజుల తర్వాత ఎవరికి ఇవ్వచ్చు, 90 డేస్ తర్వాత ఎవరికి ఇవ్వచ్చు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ పేమెంట్ బ్యాంక్, లేదంటే మనము 30 డేస్ క్రెడిట్ ఇస్తాం, 60 డేస్, 90 డేస్, అంటే మన సప్లయర్ మనకి ఇస్తారు, అలాగే మన కస్టమర్కి మనం ఇస్తాం. సపోజ్ మన సప్లయర్ మనకి ఇచ్చాడు, ఏ బేసిస్ మీద ఈ పేమెంట్ టర్మ్స్ని చాలా ఇంపార్టెంట్. పేమెంట్ టర్మ్స్ ఆర్ క్రెడిట్ టర్మ్స్. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఆర్ క్రెడిట్ టర్మ్స్. ఇది కంపెనీ ముందుగానే నిర్ణయిస్తుంది అనమాట. ప్రతి మన కంపెనీ, మనది ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ మనం ఒక గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు మన సప్లయర్స్ మనకి క్రెడిట్ మీద ఇవ్వచ్చు. మన క్రెడిట్ని వాడు అసెస్ చేయాలి. అలాగే మన కస్టమర్స్ ఉంటారు, చాలామంది కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అందరికీ మనం ఒక 100 మంది కస్టమర్స్ ఉన్నారు. మన ప్రోడక్ట్ సేల్ చేసేదానికి 100 మంది కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్కి మనము అందరూ ఒకలా ఉండరు. వాళ్ళ యొక్క క్రెడిట్ వర్దినెస్ ఆర్ రీపేమెంట్ కెపాసిటీ, కెపాసిటీని బట్టి వాళ్ళకి పేమెంట్ టర్మ్స్ని డిటర్మైన్ చేస్తుంది కంపెనీ. అసలు క్రెడిట్ వర్దినెస్ అంటే ఏంటి, లేదా రీపేమెంట్ కెపాసిటీ అంటే మీకు తెలుసు. ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డు ఉంది, సిబిల్ స్కోర్ అంటారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సిబిల్ స్కోర్ పేమెంట్లు ఇన్ టైంలో చేస్తే రేటింగ్స్ బాగుంటాయి. మనకి ఆ క్రెడిట్ కార్డు అమౌంట్ని ఇంక్రీజ్ చేస్తాడు, ఎక్స్టెండ్ చేస్తాడు బ్యాంక్ వాడు. అలాగా మంచి క్రెడెన్షియల్స్, మనకి క్రెడిట్ వర్దినెస్ని మార్కెట్లో ఉంటే మనకి రీపేమెంట్ కెపాసిటీ బాగుంది ఈ కంపెనీకి అని మన సప్లయర్, లేదంటే మన కస్టమర్కి క్రెడిట్ వర్దినెస్ బాగుంది, రీపేమెంట్ కెపాసిటీ బాగుంది, వాడి ఫైనాన్షియల్స్ బాగున్నాయి, వాడి ప్రాఫిట్ బాగుంది కాబట్టి వాడు రీపే చేస్తాడు, వాడి బ్యాడ్ డెట్స్ హిస్టరీ లేదు, మంచి గ్రోత్ ఉన్న కంపెనీ అనుకున్నప్పుడు వాడికి మనము 30 డేస్ క్రెడిట్ కానీ అడ్వాన్స్, మన కస్టమర్కి అడ్వాన్స్ 30 డేస్, 60 డేస్, 30 days full credit, 60 days full credit, and 90 days full credit.
ఇంకోటి ఏంటంటే 30 days PDC, 60 days PDC and 90 days PDC. These are the minimum and maximum credit terms or payment terms. మన కస్టమర్ ఉన్నాడు, మన కస్టమర్కి మనము కొంతమంది కస్టమర్లు ఉంటారు, కొత్తగా అప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయిన కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ క్రెడిట్ వర్దినెస్ మనకు తెలియదు. వాళ్ళకి అడ్వాన్స్ బేసిస్ మీద పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. మనం ఫలానా ఎక్స్ కంపెనీ అడ్వాన్స్ పేమెంట్ టర్మ్స్ అడ్వాన్స్ అని పెట్టాం. అడ్వాన్స్ అని పెడితే ఏమవుతుంది అనమాట, వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మనం ప్రోడక్ట్ సేల్ చేస్తాం. అది అడ్వాన్స్ సర్వీస్. కొత్త కస్టమర్ ఎందుకు, వాళ్ళ క్రెడిట్ వర్దినెస్ కానీ రీపేమెంట్ కెపాసిటీ కానీ మనకు తెలియదు కాబట్టి. సెకండ్ 30 days ఫుల్ క్రెడిట్. కొంతమంది కస్టమర్స్ ఉంటారు, అలాగే అన్నీ బాగుంటాయి, పేమెంట్ కెపాసిటీ ఉంది, రీపేమెంట్ కెపాసిటీ ఉంది, మీడియం సైజ్ కంపెనీ, అక్కడ 30 days ఫుల్ క్రెడిట్. ఫుల్ క్రెడిట్ అంటే డబ్బులు తీసుకొని, చెక్కు తీసుకొని, పీడీసీ ఏమి తీసుకోం, జస్ట్ గూస్ ఇచ్చేస్తాం, 30 days తర్వాత వాడు పేమెంట్ ఇచ్చేస్తాడు. అది 30 days ఫుల్ క్రెడిట్. అలాగే 60 days ఫుల్ క్రెడిట్, 90 days ఫుల్ క్రెడిట్. కంపెనీని బట్టి, కంపెనీ సైజుని బట్టి, కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అయి ఉండొచ్చు, నేషనల్ కంపెనీ అయి ఉండొచ్చు, మన లోకల్ కంపెనీ అయి ఉండొచ్చు. లోకల్ మార్కెట్లో ఉన్న కంపెనీలు 30 days ఫుల్ క్రెడిట్ ఇస్తాం, నేషనల్ మార్కెట్లో ఉన్న 60 days ఇస్తాం, అలాగే మల్టీనేషనల్ అని ఉంటే 90 days. అలాగే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంపెనీ ఒక స్థాయిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఈ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. పీడీసీ ఎవరికి ఇస్తాము, అడ్వాన్స్ కాదు అంటే పీడీసీ 30 days పీడీసీ. అంటే పీడీసీ అంటే మనకు ఒక ఏమో ఫుల్ క్రెడిట్ ఇస్తే వాడు డబ్బులు పే చేస్తాడో చేయడం అనే డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం అనమాట, 30 పీడీసీ తీసుకుంటాం. ఈ పీడీసీ అనేది ఒక నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఆ 30 days తర్వాత పీడీసీ ఇవ్వలేదు అనుకోండి, డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మనం కేసు పెట్టచ్చు. ఆ పీడీసీని మనం ఏం చేస్తాం అనమాట, డిపాజిట్ చేస్తాం బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మన అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి. వాడు ఫండ్ మెయింటైన్ చేయాలి బ్యాంక్కి. క్రెడిట్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం. బౌన్స్ అయింది అనుకోండి, దాంతో మనం కోర్టుకు వెళ్ళచ్చు, కేసు వేయచ్చు, వాడి దగ్గర నుంచి మనం డబ్బులు వసూలు చేసుకోవచ్చు. అది పీడీసీ 30 days, 60 days, 90 days. ఇది క్రెడిట్ టర్మ్స్ అంటారు. దీన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవాళ ఉంటాయి. క్యాష్ అంటే కంప్లీట్గా ఇమీడియట్గా పే చేసేస్తాం. ఇమీడియట్గా పే చేసేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఈ క్రెడిట్ పేమెంట్ టర్మ్స్ అనేది, ఈ క్రెడిట్ టర్మ్స్ అనేది మన కస్టమర్కి కాకుండా మన సప్లయర్ కూడా మనకి ఇస్తాడు. మన క్రెడిట్ వర్దినెస్ బట్టి మనం అడ్వాన్స్లోకి వస్తామా, 30 days ఫుల్ క్రెడిటా, 60 days ఫుల్ క్రెడిటా, 90 days ఫుల్ క్రెడిటా, పీడీసీ అనేది మన యొక్క సప్లయర్ డిసైడ్ చేసుకుంటాడు. మన రీపేమెంట్ కెపాసిటీని బట్టి మన పేమెంట్ టర్మ్స్ని మన సప్లయర్ కూడా డిటర్మైన్ చేస్తాడు. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే. క్యాష్ ట్రాన్సాక్షన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఈ రెండింటిలోకి రానిది ఏదైతే ఉందో, క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ రానిది ఏదైతే ఉందో అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే ఏంటి, ఇక్కడ కంపెనీ ఏ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కంపెనీ బి అని ఉంది. అంటే క్యాష్తో కొన్నామా, క్రెడిట్తో కొన్నామా, ఏమీ తెలియదు అక్కడ. అంటే అలాంటి వాటికి మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్, ఇవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్. మనం దీని తర్వాత ఏం చేయాలన్నమాట, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. ఏవి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఏవి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్, ఏవి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్, తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ట్రాన్సాక్షన్స్ ఏవేమిటో కూడా ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనం ఏం చేయాలని చెప్పుకుందాం, జర్నల్స్లో రికార్డ్ చేయాలి. కంపెనీ జర్నల్ ఎంట్రీస్ ద్వారా కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ. జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయాలి. అంటే జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయాలన్నమాట. ఈ జర్నల్ ఎంట్రీ అంటే ఏంటన్నమాట, జర్నల్ ఎంట్రీ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ in the books of accounts of a company.
జర్నల్ ఎంట్రీ అనేది ఒక రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీ. ఎలా రికార్డ్ చేస్తాం? దీనికి ఒక ఫార్మేట్ ఉంటుంది. జర్నల్ ఎంట్రీ డేట్, పర్టికులర్స్, డేట్, రిఫరెన్స్ నెంబర్, particulars, debit, credit. డేట్లో ఏ డేట్లో ట్రాన్సాక్షన్ జరిగింది అది వేస్తాం. రిఫరెన్స్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్ చూపించవచ్చు. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ వేయచ్చు. మనం పర్చేజ్ చేసామనుకో, పర్చేజ్ ఇన్వాయిస్ ఇస్తాడు. పర్చేజ్ ఇన్వాయిస్ లో ఏ డేట్ ట్రాన్సాక్షన్ చేస్తాం, పర్చేజ్ ఇన్వాయిస్ యొక్క ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ఇప్పుడు మనం 2 ట్రాన్సాక్షన్స్ తీసుకుని దానికి జర్నల్ ఎంట్రీ పాస్ చేద్దాం. ట్రాన్సాక్షన్స్ ఏంటి? కంపెనీ ఏ పర్చేజ్ వర్త్ rupees 1,20,000 from company B for cash. అంటే కంపెనీ బి దగ్గర నుంచి 1,20,000 రూపీస్ వర్త్ ఉన్న గూడ్స్ని పర్చేజ్ చేసింది. అంటే కంపెనీ ఏ వాడు ఏం రాసుకుంటాడు? జర్నల్ ఎంట్రీ. కంపెనీ ఏ జర్నల్ ఎంట్రీ వేసుకుంటుంది, కంపెనీ బి కూడా వేసుకుంటుంది. కంపెనీ ఏ కొన్నాడు, కంపెనీ బి అమ్మింది. కంపెనీ ఏకి పర్చేజ్ చేస్తే కంపెనీ బికి సేల్స్. ఒకే ట్రాన్సాక్షన్ చూస్తారా? కంపెనీ ఏకి అది పర్చేజ్ అవుతుంది, కంపెనీ బికి సేల్ అవుతుంది అనమాట. కంపెనీ ఏ వాడు జర్నల్ ఎంట్రీ వేసుకుంటాడు. ఏం వేసుకుంటాడు? పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఏ డేట్ కొన్నాము? 1/4/24. రెఫరెన్స్ నెంబర్ 001. ఇన్వాయిస్ నెంబర్. జర్నల్ ఎంట్రీ ఏం రాయాలి? పర్చేజ్ మెటీరియల్ మనం పర్చేజెస్ డెబిట్ ఇవ్వాలి, సప్లయర్ని క్రెడిట్ ఇవ్వాలి. పర్చేజెస్ 1,20,000 డెబిట్ టు కంపెనీ బి 1,20,000 క్రెడిట్. ఈ పర్చేజెస్ని ఎందుకు డెబిట్ చేయాలి? ఈ కంపెనీ బిని ఎందుకు క్రెడిట్ చేయాలి? పర్చేజెస్ని ఎందుకు డెబిట్ చేయాలి, కంపెనీ బిని ఎందుకు క్రెడిట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ అసలు జర్నల్ ఎంట్రీ ఎలా వేయాలని చూపిస్తున్నాం. పర్చేజ్ అకౌంట్ డేటా టు కంపెనీ బి. కంపెనీ బి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం కాబట్టి ఈ ఎంట్రీ వేసాం. ఎలాగ మేము క్యాష్ కమ్మామన్నమాట. సెకండ్ ఎంట్రీ ఏమొస్తుంది? నెక్స్ట్ 2nd April 24 పేమెంట్ అనమాట. పేమెంట్ బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, చెక్ నెంబర్ ఏదో ఇవ్వచ్చు. ఇక్కడ కంపెనీ బి 1,20,000 టు బ్యాంక్ 1,20,000. అంటే ప్రతి జర్నల్ ఎంట్రీకి డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ ఈక్వల్గా ఉండాలి. అలాగే పేమెంట్ ఎంట్రీ చేస్తాం. డెబిట్ 1,20,000, క్రెడిట్ 1,20,000. ఇది జర్నల్ ఎంట్రీస్ అంటే ఇవన్నమాట జర్నల్ ఎంట్రీస్. దీని తర్వాత ఏంటనమాట? లెడ్జర్ అకౌంట్స్ అంటే జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్స్ని లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. లెడ్జర్ అకౌంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఐటమ్. అంటే ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ. లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటన్నమాట? లెడ్జర్ అకౌంట్ అంటే ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించి కానీ, లేదంటే ఒక ఐటమ్ ఎక్స్పెండిచర్ ఐటమ్ సంబంధించి కానీ దాని హిస్టరీ, అది ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది
లెడ్జర్ అకౌంట్లో ఉంటుంది అనమాట. లెడ్జర్ అకౌంట్ ఇట్ ఈస్ ఎ టీ షేప్డ్ ప్రొఫార్మా. లెడ్జర్ అకౌంట్ అనేది టీ షేప్లో ఉంటుంది. లెడ్జర్ అకౌంట్ టీ షేప్డ్ ప్రొఫార్మా. It has two sides. One is debit side and another one is credit side. Debit side ఏముంటాయి? Date, particulars, LF నెంబర్, అమౌంట్. అలాగే ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్. ఇక్కడ కూడా డేట్, పర్టికులర్స్, LF, అమౌంట్. ఇది లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్ అంటే ఏంటి? లెడ్జర్ అకౌంట్ is a brief history of transactions of a particular person or item. దాన్ని లెడ్జర్ అకౌంట్ అంటారు. లెడ్జర్లో పోస్టింగ్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్. దాన్ని పోస్టింగ్ అంటారు. జర్నల్ ఎంట్రీని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని పోస్టింగ్ అంటారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? హౌ టు ట్రాన్స్ఫర్ ది జర్నల్ ఎంట్రీ టు ది లెడ్జర్ అకౌంట్. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ వేసాం మనం, వీటిని లెడ్జర్స్లో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు లెడ్జర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? పర్చేజ్ ఉంది, కంపెనీ బి ఉంది, బ్యాంక్ ఉంది. పర్చేజెస్ ఒక లెడ్జర్ అకౌంట్, కంపెనీ బి ఒక లెడ్జర్ అకౌంట్. అంటే ప్రతి జర్నల్ ఎంట్రీస్కి for each journal entry there are two ledger accounts. One is debit and another one is credit. For every journal entry there are two ledgers. ఇక్కడ పర్చేజెస్ కంపెనీ బి బ్యాంక్. రెండింటిలో కంపెనీ బి ఉంది కాబట్టి ఇక్కడ 3 పర్చేజెస్, కంపెనీ బి బ్యాంక్, 3 లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ పర్చేజెస్ చూద్దాం. పర్చేజెస్, డెబిట్, క్రెడిట్, డేట్ 1st April 24. ఇక్కడ కూడా ఇన్వాయిస్ నెంబర్ ఏం చేస్తాం? పర్చేజెస్ అకౌంట్ డేటా టు కంపెనీ బి అంటాం. టు కంపెనీ బి ఎంత? 1,20,000. 1,20,000 పెట్టి కొన్నాం. నెక్స్ట్ అకౌంట్ ఏంటి? కంపెనీ బి అకౌంట్. డేట్ 1st April. కంపెనీ బి అకౌంట్లో క్రెడిట్ వస్తుంది 1st April 24. బై పర్చేజెస్ 1,20,000. ఇది పోస్టింగ్ అండి. లెడ్జర్ పోస్టింగ్ అంటే పర్చేజెస్లో డెబిట్ వచ్చింది, కంపెనీ బిలో క్రెడిట్ వచ్చింది. ఒకటే ట్రాన్సాక్షన్ 2 లెడ్జర్స్లో. ఇక్కడ డెబిట్ పర్చేజ్ అనేది డెబిట్లో 1,20,000 చూపించాం, కంపెనీ బి అకౌంట్లో క్రెడిట్లో 1,20,000 చూపించాం. ఇప్పుడు థర్డ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. థర్డ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే కంపెనీ బి అకౌంట్ టు బ్యాంక్ 2nd April 24 టు బ్యాంక్ 1,20,000. డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అకౌంట్. ఎందుకు? పేమెంట్ ఇచ్చేసాం. కంపెనీ బి కొన్నాము, ఇమీడియట్గా పేమెంట్ ఇచ్చేసాము కాబట్టి కంపెనీ బి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత మూడోది బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో బై కంపెనీ బి 1,20,000. అంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ నీ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అంత ఒక బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ. బై కంపెనీ బి అని 1,20,000 ఎంట్రీ వేసాం. దిస్ ఈస్ ది ప్రొసీజర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్. జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్లోకి ఈ విధంగా ఎంట్రీస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీస్ ఈ విధంగా చూపించాలి. ఈ విధంగా చూపించిన జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్స్లోకి ఈ విధంగా పోస్టింగ్ చేయాలి. ఇలా పోస్టింగ్ చేస్తే, అంటే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి మనం కంప్యూటర్స్ రాకముందు ఇవన్నీ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ రాసుకోవడం కానీ, లెడ్జర్స్లో రాసుకోవడం కానీ అన్ని పుస్తకాల్లో రాసుకునేవారు. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత జస్ట్ సాఫ్ట్వేర్లో జర్నల్ ఎంట్రీ వేస్తే చాలండి. జర్నల్ ఎంట్రీ వేస్తే ఆటోమేటిక్గా లెడ్జర్స్లో పోస్ట్ అయిపోతాయి. లెడ్జర్స్లో పోస్ట్ అయిపోయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఒక జర్నల్ ఎంట్రీ వేస్తే చాలు, కంపెనీ పుస్తకాల్లో సాఫ్ట్వేర్లో ఎంట్రీ వేస్తే చాలు. ఇది జర్నల్స్ లెడ్జర్స్కి సంబంధించి. మనం ఇప్పుడు ఈరోజు ఏం చేసుకున్నాం? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాం డెఫినేషన్.
బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తెలుసుకున్నాం, జర్నల్ ఎంట్రీస్ తెలుసుకున్నాం, లెడ్జర్లో పోస్టింగ్ ఎలా అవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి మనకి. లెడ్జర్ అకౌంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏమేమి ఉంటాయి సార్ చూద్దాం. ఈ లెడ్జర్ అకౌంట్, జర్నల్ ఎంట్రీస్ లెడ్జర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది దానికి సెపరేట్ మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది. అసలు జర్నల్ ఎంట్రీ ఏ విధంగా వేయాలి, దానికి బేస్ ఏంటి అనేది ఒక క్లాస్. దాన్ని లెడ్జర్ అకౌంట్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది మళ్ళీ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈరోజు ఏంటంటే జస్ట్ డెఫినేషన్ తెలుసుకున్నాం, అకౌంటింగ్ టెర్మినాలజీ, అకౌంటింగ్ టర్మ్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్స్, డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఏమేమి ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్, నెక్స్ట్ క్యాష్, depreciation, account payables, revenue, inventory, table of printing, ఇవన్నీ లెడ్జర్ అకౌంట్స్. అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి? అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే మనం కస్టమర్స్కి సేల్ చేస్తాం, గూడ్స్ని మన ప్రోడక్ట్స్ని కస్టమర్కి అమ్ముతాం. అమ్మినప్పుడు మనము క్రెడిట్ మీద అమ్ముతాం. క్రెడిట్ సేల్స్ చేస్తే 30 days క్రెడిట్, 60 days క్రెడిట్ అనుకున్నాం కదా. మనకు 60 days తర్వాత డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, అది అకౌంట్ రిసీవబుల్స్లో ఉన్నాయి. చూపిస్తాం, డేటాస్లో చూపిస్తాం. డేటాస్ అంటారు దీన్ని, డేటాస్ అని కూడా అంటారు. అకౌంట్ రిసీవబుల్స్ అంటే డేటాస్నే అకౌంట్ రిసీవబుల్స్ అంటారు. అంటే మనకి 30 రోజుల తర్వాత ఇచ్చే డేటాస్ ఉంటారు, 60 రోజుల తర్వాత ఇచ్చే డేటాస్ ఉంటారు, అలాగే 90 days తర్వాత ఇచ్చే డేటాస్ ఉంటారు. మనం సేల్ చేసిన ప్రోడక్ట్స్కి. పేమెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించి అనమాట. ఆ పేమెంట్ టర్మ్స్ని బట్టి మనకి డబ్బులు వస్తాయి. వాటిని అంటే ఫ్యూచర్లో మనకు రావాల్సిన బాకీలు, డెట్స్, వాటిని మనం అకౌంట్ రిసీవబుల్స్ అంటాం. నెక్స్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ అకౌంట్. క్యాష్ అంటే ఇందులో కానీ క్యాష్, బ్యాంక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అని వచ్చేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఇది ఒక అకౌంట్. క్యాష్ అనేది ఒక అకౌంట్, క్యాష్ అనేది బ్యాంక్ అనేది ఒక అకౌంట్, డిప్రిసియేషన్ అనేది ఒక అకౌంట్. మనం అసెట్ మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిసియేషన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అకౌంట్ పేయబుల్స్, రిసీవబుల్స్కి ఆపోజిట్ అకౌంట్ పేయబుల్స్. అకౌంట్ రిసీవబుల్స్ అంటే ఏమనుకుందాం, మన డెటార్స్ అనుకుందాం. అలాగే అకౌంట్ పేయబుల్స్ అంటే మన క్రెడిటార్స్ అంటే మనకి అరువు మీద ఎవరైతే మెటీరియల్స్ని లేదా అసెట్స్ని సేల్ చేశారో వాళ్ళు మనకి క్రెడిటార్స్. అకౌంట్ పేయబుల్స్ అంటే ఫ్యూచర్లో 30 days తర్వాత పే చేసే క్రెడిటార్స్ ఉంటారు, 60 days తర్వాత పే చేసే క్రెడిటార్స్ ఉంటారు, 90 days తర్వాత పే చేసే క్రెడిటార్స్ ఉంటారు. వాళ్ళ క్రెడిట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్ని బట్టి డిఫరెంట్ క్రెడిటార్స్ ఉంటారు. వాళ్ళని అకౌంట్ పేయబుల్స్ కింద చెప్తాం అన్నమాట. అకౌంట్ పేయబుల్స్ అంటే మన సంత్రీ క్రెడిటార్స్. తర్వాత రెవెన్యూ, మన సేల్స్. అకౌంట్ పేయబుల్స్లో క్రెడిటార్స్ 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, 600 మంది ఉండొచ్చు. అలాగే డేటాస్ కూడా 200 మంది, 100 మంది, 300 మంది అట్లా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో అకౌంట్ ఉండదు. డేటాస్ని ఏమంటాం, మన క్లయింట్స్ అంటాం. ఒక కంపెనీకి ఒక డాక్టర్ దగ్గర పేషెంట్లు ఎంతమంది వస్తారు? అన్లిమిటెడ్. అలాగే మన దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ మెయింటైన్ చేయాలి. అలాగే పర్చేజెస్లో క్రెడిటర్స్, సప్లయర్స్ కూడా ఒక్కొక్కరికి ఎంతమంది క్రెడిటర్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ మెయింటైన్ చేయాలి. తర్వాత రెవెన్యూ, సేల్స్ అకౌంట్ ఉంటుంది, రెవెన్యూ అకౌంట్. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ అంటే మన రా మెటీరియల్ కొనడం, ప్రొడక్షన్కి వాడగా ఈ సంవత్సరం 31st March 2024 మిగిలింది, రా మెటీరియల్ మిగిలింది, అది ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్స్,
ప్యాకింగ్ మెటీరియల్స్, కన్జ్యూమబుల్స్, ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఆర్ అన్సోల్డ్ గూడ్స్, గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇవన్నీ కూడా ఇన్వెంటరీలోకి వస్తాయి. ఏంటనమాట, ప్రొడక్షన్కి వాడిన తర్వాత 31st మార్చిన ఏవైతే స్టాక్ ఉన్నాయో రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, కన్జ్యూమబుల్స్ అవన్నీ ఇన్వెంటరీ కిందకి వస్తాయి. ఫినిష్డ్ గూడ్స్ అంటే ఈ సంవత్సరం ఒక 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేసాం, 1000 యూనిట్లో 800 గూడ్స్ని సేల్ చేసాం. ఇంకా మిగిలినవి 200 గూడ్స్, 200 ప్రొడక్ట్స్ అంటే అన్సోల్డ్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫినిష్డ్ గూడ్స్. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, మన రా మెటీరియల్స్ని ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అండర్ ప్రాసెస్ ఉంటుంది. అండర్ ప్రాసెస్లో ఉన్న మెటీరియల్స్ ఎంతో ఐడెంటిఫై చేయాలి, వాటిని ట్రాక్ చేయాలి. అంటే రా మెటీరియల్స్ అన్ని మిషన్లో మధ్యలో ఉండిపోతాయి. లేదంటే కొన్ని ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. ప్రాసెస్లో అండర్ ప్రాసెస్లో ఉన్నవి, సెమీ ఫినిష్డ్గా ఉన్న వాటిని మనం ఏమని చెప్పుకుంటాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం అనమాట. ఇవన్నీ ఇన్వెంటరీ అంటాం. తర్వాత ఇదొక ఇన్వెంటరీ. లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి, రా మెటీరియల్ అకౌంట్, ప్యాకింగ్ మెటీరియల్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్ సెపరేట్గా ఉంటాయి. కన్జ్యూమబుల్స్ అకౌంట్, ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్స్ సెపరేట్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. షేర్ హోల్డర్స్ అంటే కంపెనీకి ఓనర్స్ అంట. ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఒక్కొక్క అకౌంట్ ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీకి ఈక్విటీని తీసుకొస్తారు వాళ్ళు, కంపెనీకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంపెనీలో. ఆ కంపెనీలో స్టార్టింగ్లో కంపెనీని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, మనకి ఒక కంపెనీ పెట్టాలంటే మనకి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్ అయితే ప్రొప్రైటర్ అంటాం, కంపెనీ అయితే ప్రమోటర్స్ అంటాం, షేర్ హోల్డర్స్ అంటాం. ఒక 4-5 కలిపి ఒక కంపెనీ పెట్టారు, ఒక్కొక్కరు ఒక్కొక్క 10 లక్షలు పెట్టారు, 40 లక్షలు షేర్ క్యాపిటల్ వచ్చింది. ABCD, ఏ షేర్ క్యాపిటల్ అకౌంట్, బి షేర్ క్యాపిటల్ అకౌంట్, సి షేర్ క్యాపిటల్ అకౌంట్, డి షేర్ క్యాపిటల్ అకౌంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ మెయింటైన్ చేస్తారు. అలాగే ఈ 7 జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా ఉంటాయి. అదర్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఇవి లెడ్జర్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్స్. ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తెలుసుకున్నాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఆన్ క్యాష్ ఆర్ క్రెడిట్, అండ్ పేమెంట్ టు ది సప్లయర్. తర్వాత సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ క్యాష్ ఆర్ క్రెడిట్ అండ్ రిసీట్ ఆఫ్ అమౌంట్స్ ఫ్రమ్ ది సప్లయర్ బై సెండింగ్ అన్ ఇన్వాయిస్, బారోయింగ్ మనీ, రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్. ఇవన్నీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకున్నాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలో తెలుసుకున్నాం. జర్నల్ ఎంట్రీస్ లెడ్జర్స్లో ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకున్నాం. లెడ్జర్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం, వీటిని లెడ్జర్ అకౌంట్స్ అంటారు అనే వాటికి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.